తో ఊరికే కొద్దిగా అలా చిన్న అవుట్‌లైన్‌లా మీకు నేను చెప్పాలని ప్రయత్నిస్తున్నాను. ఇది ఏమిటంటే నోటికి చేదుగా ఉండేవేంటి, నోటికి తియ్యగా ఉండేవేంటి, కడుపుకి చేదుగా ఉండేవేంటి? మీరెప్పుడైనా వేపాకులు తిన్నారా? లేకపోతే వేపకాయలు తిన్నారా? వేపకాయలు ఎలా ఉంటాయి? వేపాకులు ఎలా ఉంటాయి? వేపకాయలు. వేపకాయలు తియ్యగా ఉంటాయి. ఇవి తియ్యగా ఉంటాయి. కలరొచ్చిందంటే అది యెల్లో కలర్‌లోకొచ్చేసిందంటే వేపకాయ అంత చేదుగా ఉండే ఆ చెట్టుకి ఆ తియ్యటి కాయలు కాసేస్తాయి. సరే తీగ కాసింది కదా అని చెప్పేసని దాన్ని మనం పటక్కన కొరికామనుకోండి ఏమవుతుంది? ఆ గింజలో ఉన్న చేదు మన నోటికొచ్చేస్తుంది. ఆ రోజంతా కాస్త అన్‌ఈజీగా ఫీల్ అవుతాం. ఇంకొక కొన్ని రకాల చెట్లుంటాయి. నేలవేము అంటారు తెలుసా మీకు? నేలవేము. ఆ నేలవేము ఆకు గనక ఒకవేళ పంటి కింద పడి కొరికామంటే ఎన్ని సార్లు పంచదార తిన్నా, బెల్లం తిన్నా, చివరికి తేనె పోసుకున్నా గూడా 2 రోజుల దాకా ఆ చేదు పోదు. ఆ చేదు పోదు. అలాంటి ఒక చేదు మనం అనుభవిస్తాం. అదే ఒకవేళ చేదుగా ఉన్నటువంటి ఆహ్, వేపాకుల రసం లేకపోతే వేపాకుల ముద్దను డైరెక్ట్‌గా మనం డైరెక్ట్‌గా మనం ఒక ముద్దలా చేసుకొని గొంతులో వేసుకొని మింగేసామనుకోండి ఎలా ఉంటుంది? కడుపుకి తెలుస్తుందా చేదు ఇంతకి? కడుపుకి చేదు తెలుస్తుందా? వికారం అంటారు పోనీ తెలుసా? అదో రకంగా ఉంటది. లోపలుండదు, బయటికి రాదు. అన్నట్టుగా లోపల పరిస్థితి తయారవుతుంది. ఇక్కడ అదే చెప్తున్నాడు. నీ నోటికి తియ్యగా ఉంటుంది. నువ్వు తినేటప్పుడు నీ నోటికి చాలా హాయిగా, తృప్తిగా ఉంటుంది. నీ నోటికి మాత్రం తియ్యగా ఉంటుంది. కడుపుకి మాత్రం చేదుగా ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ఇది సాధారణంగా మనం ఉపయోగించేటటువంటి భాష. చేదుగా ఉంటుంది అంటే అర్థం ఏంటి? నువ్వు దాన్ని జీర్ణించుకోలేవు. సింపుల్. నువ్వు దాన్ని జీర్ణించుకోలేవు. అది నీకు